ఇవి జొన్నలు కడిగి గాలిచ్చి ఎండపోసి పెట్టా అనమాట. ఇంకో ఇది చూసారు కదా, ఇంకో ఇట్లా ఏలితితోని పోస్తా. ఈ గ్లాస్తోని, ఇది కుక్కర్ గ్లాస్ అనమాట. ఇవైతే మనకి కరెక్ట్ సరిపోతాయి, మరి నిండా పోయినా మరి కలకొట్టు పోయినా ఇట్లా పోస్తా. ఇవి పోసి ఇంకా దీంతో నీళ్ళు పోస్తా. ఇంకోండి ఇంకా రాగులు కూడా కడిగి ఎండపోసా. జొన్న పిండి దీనికి జొన్న రొట్టెల కోసం అని చెప్పి ఇదొక కేజీ అదొక కేజీ జొన్నలు అట్లా పెట్టుకున్నాను అనమాట కడిగి. వాటర్ కూడా ఇట్లా మునిగనుండం అట్లా పోసి పెడతా. ఈ నీళ్ళు ఏదో పారపోయింది అనమాట. ఈ నీళ్ళతోనే రేపు పొద్దున పూట మిక్సీ పడతాయి. ఇక ఇవన్నీ కడిగి ఎండపోసినాయి కాబట్టి ఇంకేముంటుంది తెల్లారి దాకా నాందే రేపు వండేటప్పుడే మిక్సీ పడతా. జొన్నలు దీంట్లో పోసా అనమాట. దీంట్లో పోసి ఇది నానబెట్టిన జొన్నలే కదా, నేను మొన్న ఈ గ్లాస్తో నానబెట్టే కదా, ఈ గ్లాస్తో నానబెట్టే కదా జొన్నలు. ఈ గ్లాస్తో నానబెట్టినందుకు ఇవి దీంట్లో పోసాను తడి జొన్నలు. పోసి కచ్చా పచ్చా మిక్సీ పట్టాలన్నమాట. ఇలా కచ్చా పచ్చా ఇలా మిక్సీ పట్టేస్తే ఇంకా మనకు సరిపోద్ది అనమాట. ఇక గిన్నెలో ఇప్పుడు మనం ఇలా ఇట్లా అయింది కదా, మనకు ఒక ఐడియా వస్తుంది అనమాట. దీంతో మనం ఇప్పుడు ఈ గ్లాస్తోనే పోసాం కాబట్టి ఈ గ్లాస్తోని ఒకటి ఇది ఒకటి పోసాం కదా, ఇప్పుడు గిన్నెలో పోస్తున్నా. 2 ఇది శుభ్రంగా మనం ఇలా గడిగేసుకొని ఈ డబ్బాలో కూడా పడ్డాయి కదా, ఇలా మొత్తం పోసేసుకుంటే ఇప్పుడు మనకి 3 పోసినాం కదా, 3 పోసి ఇంకొక హాఫ్ వేస్తే ఇంకా సరిపోద్ది అనమాట. ఇట్లా సరిపోద్ది, ఇట్లా అవుతుంది అనమాట. ఒక ఇత్తు అరిత్తు ఉన్నా ఏం కాదనమాట, ఉడుకుతుంది అనమాట. ఎందుకంటే రోజంతా నానిది కదా, నైట్ పూట 6-7 నానేసుకుంటే మళ్ళీ రేపు 10కి మళ్ళీ మనం వండుకునేది. ఇంకా దీన్ని సన్నగా స్టవ్ మీద పెట్టి మనం వెలిగించుకొని ఇంకా ఒక్క సన్నడి జగ మీద వెలిగించాల్సిందే, సన్నడి జగ మీద వండాల్సిందే అనమాట. అన్నం ఇలా ఇక పొద్దాకులు కలుపుతానే ఉండాలన్నమాట. ఎసిరిపోసి ఈ జొన్నను వండటానికి ఇక ఇట్లా డైరెక్ట్ కుక్కర్ లో పెడితే కరెక్ట్ కాదు, ఇన్స్టెంట్ పాట్ పెడితే కరెక్ట్ కాదు. ఎంతసేపటికి మూత తీస్తూ ఉండాలా, మూత పెడుతూ ఉండాలా, కలుపుతానే ఉండాలా. ఎవరికి మైసూర్ పాకానికి కలుపుతారు చూసారా, మైసూర్ పాకానికి పాలకోవాకి ఇట్లా కలిపినట్టు ఉండాలి. మళ్ళీ 1 మినిట్ కూడా ఉండదు, మళ్ళీ కలుపుతూనే ఉండాలి. లేకపోతే అడుగులు చెక్కు పెట్టినట్టు కట్టిద్ది అనమాట. ఇక నేను వీటిని ఎలా తయారు చేశానంటే, ముందు నైట్ పూట 1 గ్లాసు నీళ్ళలో నానబెట్టి అనమాట. నానబెట్టేసి తెల్లారి లేచిన తర్వాత కానీ లేకపోతే మధ్యాహ్నం మనం 11ంటికి అట్లా తింటాం కదా, ఆ టైంకి మనం మిక్సీ పట్టాలి, కచ్చా పచ్చా మిక్సీ పట్టాలన్నమాట. మిక్సీ పట్టేసిన తర్వాత ఇక 1కి 3 అట్లా ఎసురు పోసుకొని ఇట్లా కలుపుతానే ఉండాలా. ఇక మధ్య 5 వరకు ఇట్లనే కలుపుతుంటే జొన్న లాగుతుంది. ఎక్కువ నీళ్ళు పోస్తే ఏమవుతుందంటే అసలు పొంగుతూనే ఉంటుంది అనమాట, గంజి పొంగినట్టు పొంగుతుంటుంది. సన్నడి జగనే దగ్గరుండి ఓపికతో ఓర్పుతోని వండాలి. జొన్న మాత్రం కొంచెం అటు పోయిన అడుగును చెప్పుకట్టుది. ఎసురు ఎక్కువ పోస్తేనే పొంగి ఇదంతా తర్వాత అవుతుంది. ఇది మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఎంతసేపటికి స్టవ్ దగ్గరే ఉండాలి, స్టవ్ కాడనే కలుపుతానే ఉండాలి. ఇలా తీస్తూ ఉండాలి, కలుపుతూనే ఉండాలి. కలుపుతుంటేనే అన్నం ఎంతసేపటికి ఉమ్మగిల్లుద్ది అనమాట. ఆ లోపల పలుకు ఉంది చూసారా, ఈ పలుకు కూడా మెత్తబడాలి అంటే ఎంతసేపటికి సన్నగా సెర మీద కలుపుతానే ఉండాలి. ఒక్కోసారి మళ్ళీ ఎసురు కాలు తక్కువైనా కూడా మళ్ళీ మనం ఎసురు పోసుకొని కలుపుకుంటా మగ్గనిస్తూనే ఉండాలి. కానీ ఎంతసేపటికి మాత్రం ఎసురు ఎక్కువ పోయొద్దు. 1 3 పోసుకోవాలి, ఉడకనిస్తూ ఉండాలి. మళ్ళీ సరిపోకపోతే మళ్ళీ ఇంకా అలానే సిమ్లోనే ఉడకబెడుతుండాలి. దాంట్లోకి కూర అనమాట. ఏంటది అలా కలగూర చేస్తాను అంటే వంకాయ లేదులే కానీ చిక్కుడుకాయ, టమాటా, దోసకాయ, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ. వంకాయ ఒకటి మిస్ అయిపోయింది. సరేలే మన పండగ తెచ్చినవి ఉన్నాయి, అన్నంలోకి బాగుంటది కదా జొన్న అన్నంలోకి అని చేస్తున్నా కలగూర. ఇది కూడా సన్నగా మగ్గుతుందని చేస్తున్నా. ఇటేమో కలగూర, ఇదేమో మళ్ళీ అన్నం. చూసారా ఇంకా అట్లా మనం కలపకపోతే ఇంకా ఆ టైప్ లో వచ్చి అడుగులు చెక్కు కడతనే ఉంటది అనమాట. ఎంతసేపటికి కలుపుతానే ఉండాలా. పాకం కలిపినట్టు బెల్లం పాకం కలుపుతాం, కోవా చేసేటప్పుడు ఇలానే కలుపుతాం, అడుగంటకుండా మైసూర్ పాకం చేసేటప్పుడు అలానే కలుపుతాం. ఇంకా అలా కలుపుతానే ఉండాలా, స్టవ్ కాడే ఉండాలి. 1 నిమిషం పాలు గినక ఇట్లా బాంగలోనే ఎట్లా పొంగిపోతాయో జొన్న పరిస్థితి కూడా అంతే అనమాట. అందుకని ఎంతసేపటికి స్టవ్ దగ్గర నుంచి అస్సలు పక్కకి వెళ్ళటం అనేది వద్దు. ఇది మస్ట్ అండ్ ఇవ్వండి. చూడండి ఇలా ఉడుకుతుంది అనమాట. మెత్తబడిపోతుంది, పలుకు అనేది ఉండదు అనమాట. మళ్ళీ చెప్తున్నానండి, ఈ కుక్కర్లో అంటే మనం జొన్నలు మిక్సీ పడతాం కదా నానబెట్టి నైట్ పూట, దాని మీద పొట్టు ఉంటది, ప్లస్ ఒక రకంగా మిక్సీ అవదనమాట. కొంచెం మెత్తగా అవుతుంది, కొంచెం పలుకులు అవుతుంది, కొంచెం పెద్ద పలుకులు అవుతుంది. అందువల్ల ఏమవుతుందంటే మిక్సీలో వండటం వల్ల కానీ, ఇన్స్టెంట్ పాట్లో వండటం వల్ల కానీ అడుక్కి నల్లరేగడి పొలంలో మట్టి కనుక పేరుకొని పోయినట్టు గట్టిగా పేరుకొని పోతుంది అనమాట. దాంట్లో ఇప్పుడు పైన నీళ్ళు పోస్తే పైన ఉంటాయి కానీ అడుగు నీళ్ళు పోవన్నమాట. ఇక అట్లా అడుగు పేరుకొని ఇక రాయి అయినట్టు అవుతుంది అనమాట మట్టి. మనం ఇలా గట్టిగా గుచ్చితే మళ్ళీ ఆ గుంటలో కరెక్ట్ నీళ్ళు చేస్తాయి, మళ్ళీ అటు ఇటు స్ప్రెడ్ అవ్వన్నమాట. సేమ్ ఈ జొన్న మాత్రం ఇలా మిక్సీ పట్టింది అయితే మళ్ళీ పొట్టు తీసి మనం రోట్లో వేసి పొట్టు పోయేటట్టు తొక్కి ఆ పొట్టు గడిగేసి జొన్నల్ని బియ్యం లాగా శుభ్రంగా గడిగి ఓన్లీ జొన్నల రెడీ ఉంటే అది వండొచ్చేమో కానీ దీన్ని మాత్రం అలా వండకూడదు. ఎట్టి పరిస్థితిలో కంపల్సరీ ఇలా స్టవ్ కాడ నుంచి ఒక అడుగు కూడా వేయొద్దు, పొంగిపోతుంది, దగ్గర ఉండాలి, ఇలా కలుపుతానే ఉండాలి. అప్పుడైతేనే అన్నం ఉడుకుతుంది తప్పితే ఇంకోసారి అయితే కలవదు. ఇంకో దాంతోపాటు కూర కూడా అయిపోయింది. ఓకే.
మొన్న ఇత్తడి గిన్నెలో వండే కదా, ఈరోజు స్టీల్ గిన్నె. అంటే బాటం చాలా మందం ఉంటుంది, ఇది అమెరికా నుంచి తీసుకొచ్చిన గిన్నె. అంటే మాడకుండా ఉంటుంది కదా, దానికి సంబంధించిన గిన్నె అనమాట. 3 లేయర్లు ఉంటుంది. ఆ గిన్నెలో జొన్నను వండుతున్నాం. మళ్ళీ మన దగ్గర ఉన్నాయి మామూలు స్టీల్ గిన్నెలు ఉంటే మాత్రం ఊరికే మాడిపోతుంది. ఇక సేమ్ అంతే, మైసూర్ పాకం కలుపుతున్నట్టు దగ్గరుండి ఒక అడుగు కూడా అవతల వేయకుండా ఇట్లా కలుపుతానే ఉండాలా, సిమ్లో పెట్టాలి, నెమ్మదిగా మగ్గనిస్తూ ఉండాలన్నమాట. మొన్న ఇత్తడి గిన్నెలో చూపించా కదా, ఈ రోజు మా స్టీల్ గిన్నెలో ఇంకో బాటం చూసారా ఎంత ఉందో. ఇంకో కింద చూడండి బాటం, ఇదంతా మందమే అనమాట, అంత మందం ఉంటుంది అనమాట ఆ గిన్నె. ఈ రోజు టిఫిన్కి ఏం లేదు. ఫైనల్ గా జొన్నన్నం అయిపోయింది. ఇప్పుడు మనం ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను. ఇప్పుడు మనం పరవన్నం పాలు పోసి వండుతాం కదా, వండినప్పుడు జొన్నన్నం ఎలా, అదే పరవన్నం ఎలా ఉంటుంది, ఇట్లా గ్రేవీగా గుజ్జులాగా ఉంటుంది అనమాట. ఇట్లా దగ్గరకు వచ్చి, అయితే ఈ దగ్గరకు వచ్చినప్పుడు ఇలా వండిన తర్వాత మనం పావు గంట అట్లా పెట్టిన తర్వాత ఏమవుతుంది, అదంతా పరవన్నం ముద్దలాగా దగ్గరకు వస్తుంది. అట్లనే ఈ జొన్నన్నం కూడా ఇప్పుడు ఎనఫ్ అయిపోయింది, వండటం అయితే అయిపోయింది. ఇంకా దీన్ని మనం బంద్ చేసేసి మూత పెట్టేస్తే మొత్తం అన్నం అంతా కూడా గట్టిగా దగ్గరకు వచ్చేసి ముద్దలాగా, ఇప్పుడు మనం ఉప్మా చేస్తే ఎట్లా అవుతుందో అలా ముద్దలాగా దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇంత చూసారా ఎట్లా గట్టిగా అనమాట. ఇంకొంచెం సేపు అయితే ఇక్కడ ఆగుతుంది, ఇట్లా బిగుసుకుంటుంది అనమాట దగ్గరికి. అన్నం గుజ్జిన అన్నం బాగుంటుంది అనమాట. ఇప్పుడు చూసారా ఇప్పుడు ఎంత గట్టిగా ఉందో చూసారా, గట్టిగా ఇట్లా గట్టిగా ఉంది చూసారు కదా. అందుకే చెప్పా అనమాట, అంటే మనం ఏంది ఇంత రోజు ఉంది అని అనుకోవాల్సిన పని లేదు. ఇలా ఉప్మాలాగా గట్టిగా అన్నం జొన్నన్నం ఇట్లా అవుతుంది అనమాట. అది అందుకనే ఇది జొన్నన్నం ఇలా వండుకుంటే మనకి చల్లారాక ఇట్లా గట్టి పడుతుంది అనమాట. వేడి మీద ఉన్నప్పుడు బాగా ఇదిగో అడుగు కూడా స్టీల్ది మాడిందేమో అన్నట్టుగా ఉంటుంది కదా, అందుకని ఇట్లా చూపిస్తున్నా తీసి. ఇదిగోండి ఇట్లా అడుగును కూడా మాడకుండా సన్నటి దగ్గర తిప్పాలని ఎక్కువ. ఇంకో ఇదేమో చెప్పా కదా నేను ఇంత, పాలకూర చట్నీ, టమాటా కూర, అన్నము. ఇంకా దీనికి పెరుగు వేసుకోవాలి, ఇంకంతే. పెరుగు కానీ మజ్జిగ కానీ. ఇక సింపుల్. మనము అన్నిటిలో కార్బోహైడ్రేట్స్ ఉండవని అనుకుంటాము, అన్నిటిలో ఉంటాయండి, కానీ కొంచెం ఎక్కువ తక్కువ ఉంటాయి, అంతే తేడా. అయితే మనం ఎట్టి పరిస్థితిలో ఎక్కువ ఫైబర్ ఉన్నాయో ఎక్కువ తింటూ ఉంటే ఏమైతుందంటే మనం 2 ముద్దలు తినేది మనం వీటిలో 1 ముద్ద తింటాం అనమాట. అట్లా మనకి కార్బోహైడ్రేట్స్ తగ్గుతాయి ఫైబర్ ఎక్కువ ఉండటం వల్ల. అయితే ఫైబర్ ఎక్కువ అత్యధికంగా ఎక్కువ ఉన్నది ఏంటంటే మిల్లెట్స్ లో, రాగుల్లోనూ, బార్లీ, కొర్రలో ఉన్నాయట. ప్రోటీన్ లోను కొర్రలు, ఊదలు, సామల్లో ప్రోటీన్ ఉంది. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్నది ఏంటంటే తెల్ల బియ్యం, ఎర్ర బియ్యం. డయాబెటీస్ అంటే వెయిట్ కంట్రోల్ కి మిల్లెట్సే మెరుగైనయట. డయాబెటీస్ కి బెస్ట్ ధాన్యాలు. ఇంకా తర్వాత వాటిలో ఇచ్చిందనమాట జొన్నలు ఎంత, జొన్నలు 72, రాగులు 73, అట్లా ఆ చొప్పున ఇచ్చిండు. నేను ఇది స్క్రీన్ షాట్ పెడతా, చదివితే మళ్ళీ వీడియో ఎక్కువ అవుతుంది. తెలుగులో ఉన్నది పెడతా నేను. ఇక చూడండి తెలుగులో ఇచ్చిండు. కార్బోహైడ్రేట్లు ఏటిలో ఎంత ఉన్నది అనేది వివరంగా ఇచ్చిండు. జొన్నలు, రాగులు, సద్దలు, కొర్రలు, ఊదలు, బార్లీ, సామలు, నల్ల బియ్యం, ఎర్ర బియ్యం, తెల్ల బియ్యం, అండువరలు. వీటిల్లో ఈ ఫస్ట్ లైన్ ఈ ఫస్ట్ లైన్ ఏమో కార్బోహైడ్రేట్స్, ఈ మధ్యలో ఉన్నాయేమో ప్రోటీన్, మూడోదేమో ఫైబర్ అనమాట. ఇది నేను ఫోటో పెడుతున్నా మీకు.